मुंदर, और मैं भी तैयार हूँ भाई साहब, चलो हम सब चलकर उनकी नींद हराम कर दें. మహారాణి, నేను కూడా రెడీగా ఉన్నాను. నేను ఎవరినైనా ఎదిరిస్తాను. పదండి, మనందరం కలిసి వాళ్ళ నిద్రమత్తుని బదిలిద్దాము అని ముందర్ అంది. लक्ष्मीबाई, नहीं मुंदर नहीं, हम उनकी नींद हराम नहीं कर सकते. अब तो दुश्मन की ठोकरें ही उनको उस नींद से जगा सकती है. లక్ష్మీబాయి ఏం చెప్తోంది, మనం కాదు వాళ్ళని నిద్రలో నుంచి మేల్కొల్పాల్సింది, స్పృహలోకి తీసుకురావాల్సింది. ఎందుకంటే మన శత్రువుల దాడి వాళ్ళని ఖచ్చితంగా నిద్ర మేల్కునేలాగా చేస్తుంది అని చెప్పి లక్ష్మీబాయి చెప్పారు. జూహి, దుష్మన్ కి ఠోకర్, యహ ఆప్ క్యా కహ్ రహీ హై? శత్రువుల దాడా అంటే వాళ్ళెలా ఎదిరిస్తారు అని జూహి అడిగింది. లక్ష్మీబాయి, हाँ जूही, दोस्त की ठोकर अविश्वास की खाई को और भी चौड़ा कर देती है. क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं? क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरा नहीं उठेगी? లక్ష్మీబాయి చెప్తుందన్నమాట, ఏంటి దోస్త్ కి ఠోకర్ అంటే, ఇక్కడ దోస్త్ అంటే ఎవరు? మిత్రుడు అంటే స్నేహితుడు. సో స్నేహితుడు నమ్మక ద్రోహం చేస్తే, వాళ్ళు ఎదిరిస్తే అప్పుడు ఏమవుతుంది, ఆ నమ్మకం అనేటువంటి ఆ లోయ అనేది ఇంకా పెద్దదిగా మారుతుంది. అవిశ్వాస్ కి ఖాయి, అపనమ్మకం అనేటువంటి ఆ లోయ ఇంకా పెద్దదిగా మారుతుంది. నీకు తెలీదా మా మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో? ఒకవేళ నేను ఏదైనా చెప్పినట్లయితే రావు గారికి ఇంకా కష్టంగా ఉంటుంది. ఆయన ఇంకా నా మీద కోపం పెంచుకుంటారు, నా మీద ఇంకా అనుమానాన్ని వ్యక్తం చేస్తారు. కాబట్టి నేనేం చెప్పలేను, ఆయనకు ఆయనే రియలైజ్ అవ్వాలి అన్నట్లుగా లక్ష్మీబాయి ఇక్కడ చెప్తోంది అనమాట. ముందర్, भाई साहब ठीक कहती है, शंकाएं अविश्वास पैदा करेंगी और उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झंकार और भी झनक उठेगी. श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा. सहसा कहीं दूर तोपों का स्वर उठता है. సో ముందర చెప్తోంది, కరెక్టే, మహారాణి గారు చెప్పింది కరెక్ట్ గా చెప్పారు. ఏంటి అంటే, సో ఈవిడ ఏదన్నా చెప్పినట్లయితే అప్పుడు రాజుగారికి ఇంకా అనుమానాలు పెరుగుతాయి, కోపం పెరుగుతుంది. అప్పుడు ఇంకా ఆయన మద్యం సేవించడం, ఇలాంటి విలాసాలకి ఇంకా బానిసవుతారు. అప్పుడు ఇంకా మూవల సౌండ్ ఎక్కువ అవుతుంది, అంటే ఇంకా చెలికత్తలు నృత్యాలు చేయడం ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అప్పుడు బ్రాహ్మణుని పిలిచి హోమాలు చేయించడం ఇవన్నీ చేపిస్తారు. శ్రీఖండ్ అంటే ఏంటి అంటే ఒక స్వీట్ అనమాట, రాజస్థానీ వంటకం అనమాట అది. సో అలా శ్రీఖండ్, లడ్డూలు ఇవన్నీ కూడా చేపించి బ్రాహ్మణుల దగ్గర ఆశీర్వాదాలు ఇవన్నీ ఎక్కువైపోతాయి, కానీ వాళ్ళు రియలైజ్ అవ్వరు అని చెప్పి చెప్తున్నారు. ఈ లోపల సహసా కహి దూర్ తోపోం కా స్వర్ గూంజ్ ఉఠతా హై. సో ఇక్కడ దూరం నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. తోప్ అంటే ఫిరంగి, ఫిరంగుల చప్పుడు దూరం నుంచి వినబడుతోంది. లక్ష్మీబాయి, और जूही तू अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कहे. మహారాణి గారు జూహీతో అన్నారు, ఒకవేళ నీకు సేనాధిపతి తాత్య కనిపించినట్లయితే వెంటనే నా దగ్గరికి పంపు. जूही, खोज क्यों नहीं सकती? आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ. जाने को मूर्ति है कि रघुनाथ राव तेजी से प्रवेश करते हैं. సో సరే, వెతకడం ఏంటి, మీరు చెప్తే నేను పాతాళం నుంచి అయినా సరే సేనాపతి తాత్యాన్ని నేను లాక్కొస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఈ లోపల రఘునాథ్ రావు కనిపిస్తారు. మహారాణి, ఆప్నే సునా? రాణి గారు మీరు విన్నారా అని అడిగారు. క్యా రఘునాథ్, ఏంటి రఘునాథ్ అని లక్ష్మీబాయి అడిగింది. महारानी, जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया. जूही कांप कर, क्या पेशवा की सेना हार गई? సో ఇక్కడ రఘునాథ్ రావు వచ్చారనమాట. రఘునాథ్ రావు వచ్చి ఇక్కడ ఏం చెప్తున్నారు, రాణి గారు మీరు విన్నారా అని అడిగారు. ఏం విన్నారు? అక్కడ బ్రిటిష్ వాళ్ళు అంటే ఎవరైతే వీళ్ళేంటి అంటే స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉన్నారు. అలాగే ఆంగ్లేయులు కూడా వాళ్ళు మనల్ని కిందకి తొక్కేసి వాళ్ళు పరిపాలించాలి మన రాజ్యాలన్నిటిని వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. అలా జరిగేటువంటి ఆ పోరాటంలో జనరల్ రోజ్ సైన్యం అంటే వాళ్ళ సైన్యం గెలిచింది. సో పేష్వాకి సేనాకు హరాదియా, వీళ్ళు ఓడిపోయారనమాట. ఇంతలోపల జూహి, ఏంటి వీళ్ళు ఓడిపోయారా అని చెప్పి అడిగారు.
लक्ष्मीबाई, पेशवा की सेना हार गई, यह अच्छा ही हुआ। अब पेशवा की आंखें खुलेगी। रघुनाथ, अपनी सेना को तैयार होने की आज्ञा दो। रोज ग्वालियर का किला नहीं ले सकेगा। సరే, వాళ్ళు ఓడిపోయారు కదా, ఇప్పుడన్నా వాళ్ళు కళ్ళు తెరుచుకుంటారులే, వాళ్ళు ఆ మద్యం మత్తులో నుంచి బయటకన్నా వస్తారు కనీసం. సరే, వాళ్ళైతే మన గ్వాలియర్ కోటని ఆక్రమించుకోవడానికి వీల్లేదు, కాబట్టి నువ్వు సైన్యాన్ని అలర్ట్ చేసేయి. అంటే వాళ్ళు రాకముందే మనం అలర్ట్ గా ఉండాలి, యుద్ధానికి రెడీగా ఉండాలి అన్నట్లుగా చెప్తుంది. मैं जानता हूं वह कभी नहीं ले सकेगा। मैं अभी सेना को कूच के लिए तैयार करता हूं, केवल आपको सूचना देने के लिए आया था। సో నాకు తెలుసు వాళ్ళు మన కోటని ఎప్పటికీ తీసుకోలేరు, నేను జస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేద్దాం ఈ విషయం అని చెప్పేసి వచ్చాను. నేను మన యుద్ధ ప్రయాణానికి అందరినీ అలర్ట్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. और जो ही तुम भी जाओ, लेकिन ठहरो, शायद सेनापति तात्या इधर ही आ रहे हैं. సో లక్ష్మీబాయి చెప్తుంది, సరే జూహి నువ్వు వెళ్ళు, వెతికి తాత్యాన్ని తీసుకురా అని చెప్పింది. ఈ లోపల బయటికి చూసి, ఆగు, సేనాపతి వస్తున్నట్టున్నాడు ఈ పక్కకి అని చెప్పేసి అంది. జూహి, జీ హా, ఏ తో సర్దార్ తాత్యా హీ హై. అవును రాణి గారు, తాత్యా ఇక్కడ ఇటే వస్తున్నాడు, సేనాధిపతి ఇటే వస్తున్నాడు అని చెప్పి అనింది. కహియే సర్దార్ తాత్యా, ఆజ్ ఆప్ ఇధర్ కేసే భూల్ పడే. ఈ లోపల ఆయన వచ్చాడు. లక్ష్మీబాయి అడుగుతోంది, ఏంటి సేనాధిపతి గారు, మీరు దారి మరలి ఇటు వచ్చినట్టున్నారే అని చెప్పేసి అడిగింది. తాత్యా చెప్తున్నాడు, भाई साहब, मैं किसी के लिए सरदार हो सकता हूँ, पर आपके लिए तो सेवक ही हूँ. సర్దార్ అంటే నాయకుడు, లీడర్ అన్నమాట. అలా పిలిస్తే ఆయన ఏమన్నాడు, నేను మిగిలిన వాళ్ళకి నాయకుడినేమో, మీకు మాత్రం ఎప్పటికీ సేవకుడినే రాణి గారు అని చెప్పాడు. ఇంతలో లక్ష్మీబాయి వ్యంగ్యంగా, इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकते लज्जा नहीं आती? खैर छोड़ो इस बात को, यह तुम्हारी विनम्रता है, लेकिन यह तोपों की आवाज कैसी आ रही है? कौन सा उत्सव मनाया जा रहा है? शायद चाटुकारों में जागीर बांटना अभी खत्म नहीं हुआ है. సో చూడండి, ఆవిడ ఇంకా అడిగిందనమాట వ్యంగ్యంగా, అంటే కొంచెం వెటకారంగా వెక్కిరించినట్లుగా, ఇంత పెద్ద సేనాపతి నాయకుడి అయ్యుండి నీకు సిగ్గుగా అనిపించట్లేదు? ఒక స్త్రీ ముందు తల వంచుకొని ఈ విధంగా మాట్లాడుతున్నావు, సేవకుడు అది ఇది అని చెప్పేసి. సర్లే, ఇది నీ వినయంగా నేను భావిస్తాను. ఇంతకీ ఆ ఫిరంగుల సౌండ్ ఏంటి, అది ఎక్కడి నుంచి వస్తోంది అని చెప్పి అడిగింది. तात्या, भाई साहब, आपको हमें लज्जित करने का पूरा अधिकार है, हम इसी योग्य है, लेकिन जो कुछ हो रहा है वह आप जानती ही है. సో మీరు నన్ను ఇలా కించపరిచినా కూడా నాకేమీ అవమానంగా అనిపించట్లేదు, ఎందుకంటే నేను దానికి యోగ్యుణ్ణి, మీకు ఆ పూర్తి హక్కులు ఉన్నాయి, నన్ను ఏదైనా అనేటువంటి హక్కు మీకుంది అని చెప్పేసి చెప్పాడు. లక్ష్మీబాయి, शायद ब्रह्मभोज के उपलक्ष्य में ये तोपे चल रही है, श्रीखंड और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी? సో మళ్ళీ లక్ష్మీబాయి అడుగుతుందన్నమాట, ఓ పండితుల్ని వాళ్ళని వీళ్ళని పిలిచి హోమాలు అవి జరిపిస్తున్నారా? సో శ్రీఖండ్, లడ్డూలు ఇవన్నీ చేయిస్తున్నారా? అక్కడ ఏమన్నా చక్కెర, నెయ్యి లాంటివి తక్కువయ్యాయా చెప్పండి, అవే కదా మీరు పట్టించుకుంటారు అన్నట్లుగా మాట్లాడింది. జూహి, సర్కార్ ఇస్ బార్ ఇన్కో మాఫ్ కర్ దీజియే. ఇంతలో జూహి కలుగు చేసుకుని, మహారాణి ఈయన్ని క్షమించండి అని చెప్పేసి అడిగింది. తాత్యా, బాయి సాహబ్, ఆప్ యూ కబ్ తక్ ఫట్కార్తీ రహేగి. ఆయన అడిగాడు, మహారాణి మీరు ఎంతసేపని ఇలా నాతో మాట్లాడతారు, ఇలా కోప్పడతారు అన్నట్లుగా అడిగాడు. లక్ష్మీబాయి, तो मैं भी तैयार हूँ तात्या, तुमसे मुझे बहुत आशाएं थी, तुम्हारे रहते यह सब क्या हो गया? మరేంటి సేనాధిపతి, నువ్వు ఉండగానే ఇదంతా ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా ఆక్రమించుకుంటున్నారు, ఎలా రాజ్యాలపైకి దాడికి వస్తున్నారు అని అడిగింది. జూహి, సర్కార్ ఏ స్వామి భక్త హై. మహారాణి, ఈయన స్వామి భక్తుడు, అందుకే రావు సాహెబ్ గారు చెప్పినట్లుగా వింటూ ఉంటాడు, మరేది పట్టించుకోడు అని చెప్పింది. లక్ష్మీబాయి, लेकिन आज हमें देशभक्तों की आवश्यकता है. खैर, अब भी कुछ नहीं बिगड़ा, अब भी बहुत कुछ किया जा सकता है. ఇంతలో లక్ష్మీబాయి ఏం చెప్తోంది, మనకి కావాల్సింది స్వామి భక్తులు కాదు, దేశభక్తులు కావాలి, దేశం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఈ టైంలో మాకు కావాల్సింది. ఇప్పటికీ ఏం మించిపోలేదు, ఇప్పుడు కూడా మనం చేయాలనుకుంటే చాలా చేయొచ్చు అని మహారాణి చెప్పింది. తాత్యా, इसीलिए तो आया हूँ भाई साहब, आप जो कहेंगी वही करूंगा, जो योजना बनाए उसी पर चलूंगा.
అందుకే మహారాణి గారు ఇప్పుడు వచ్చాను నేను, మీరేం చెప్తే నేను అదే చేస్తాను, మీరు ఎలా చెప్తే నేను అదే పాటిస్తాను అని చెప్పాడు. लक्ष्मीबाई, तो जाओ तलवार संभाल लो, नूपुरों की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो, भूल जाओ राग रंग, याद रखो हमें स्वराज्य लेना है, हमें रणभूमि में मौत से जूझना है. ఏం చెప్తోంది లక్ష్మీబాయి, సరే అయితే వెళ్ళు, నీ కత్తులకి పదును పెట్టు, ఇక్కడ మువ్వల చప్పుడు గజ్జల చప్పుడు కాదు ఇక్కడ నుంచి వినిపించాల్సింది, ఫిరంగుల చప్పుడు వినిపించాలి, ఆ గానా బజానాలు ఇవన్నీ మర్చిపో, ఇప్పుడు మనకు కావాల్సిందల్లా స్వాతంత్రం, మనం ఈ యుద్ధ భూమిలో చావుతో పోరాటం చేయాలి అని చెప్పి లక్ష్మీబాయి చెప్పింది. తాత్య, మహారాణి ఆప్కి జై హో, మై యుద్ధ కే లియే తయార్ హోకర్ ఆయా హూ. సో మహారాణి గారికి జయజయలు చెప్పి నేను యుద్ధం కోసం రెడీగానే వచ్చాను అని తాత్య చెప్తున్నాడు. లక్ష్మీబాయి, जानती हूं, लेकिन सेनापति इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय न मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों दुश्मन के घेरे से निकाल कर ले जाना है. లక్ష్మీబాయి చెప్తోంది, సరే నువ్వు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఒకవేళ మనం యుద్ధం ఓడిపోయినా సరే, మనకి విజయం దక్కకపోయినా సరే, మన సైనికుల్ని అలాగే మన యుద్ధ సామాగ్రిని నువ్వు వాళ్ళ నుంచి విడిపించుకు తీసుకొచ్చే బాధ్యత నీదే అని చెప్పింది. ఐసా హీ హోగా, అలాగే మహారాణి గారు అని చెప్పేసి తాత్య అన్నాడు. లక్ష్మీబాయి, తాత్య, मेरा मन कहता है कि यह मेरे जीवन का अंतिम युद्ध है, जीत हो या हार मुझे किसी बात की चिंता नहीं, चिंता केवल इस बात की है हमारी वीरता कलंकित न होने पाए. లక్ష్మీబాయి ఇక్కడ చెప్తోంది, తాత్య నాకెందుకో అనిపిస్తోంది ఇది నా చివరి యుద్ధమేమో అని అనిపిస్తుంది. సో గెలిచినా ఓడినా ఏం పర్వాలేదు, కానీ మన మీద ఒక మచ్చ అనేది పడకూడదు అని చెప్పేసి చెప్తుంది. తాత్య, भाई साहब, वीरता आपको पाकर धन्य है, आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा, आज्ञा दीजिए, प्रणाम. సో మీ వీరత్వాన్ని నేను మెచ్చుకుంటున్నాను, అలాగే సో మీరుండగా మనకి ఎటువంటి అంటే మోసం ఇలాంటివన్నీ కూడా మన జోలికి రావు, మన పైన అటువంటి మచ్చ ఏది కూడా పడదు, కాబట్టి మనం యుద్ధానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి మీరు ఆజ్ఞాపించండి, మేము వెంటనే సంసిద్ధులం అవుతాము అని చెప్పేసి అక్కడి నుంచి తాత్య వెళ్ళిపోతాడు. నెక్స్ట్ లక్ష్మీబాయి, प्रणाम तात्या, मैं सीधी युद्ध भूमि में जा रही हूँ, देर ना लगाना. తాత్య చలా जाता है. సరే నేను ఇంకా నిన్ను అక్కడే కలుస్తాను అని చెప్పేసి యుద్ధ భూమిలో కలుస్తాను అని చెప్పేసి లక్ష్మీబాయి అంది. తాత్య కూడా వెళ్ళిపోయాడు. ముందర్, సర్కార్ ఆజ్ మే బరాబర్ ఆప్కే సాత్ రహూంగి, నేను ఈరోజు మీ వెంటనే ఉంటాను మహారాణి గారు అని ముందర్ అంది. और मैं तोप खाना संभालूंगी, సో నేను కూడా ఇందులో నా వంతు కృషి చేస్తాను, నా వంతు నేను పాటు పడతాను, అంటే నా పార్టిసిపేషన్ ని కూడా ఇక్కడ నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పేసి జూహి చెప్తోంది. లక్ష్మీబాయి, और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करके रहेंगे या स्वराज्य की नींव का पत्थर बनेंगे. ఇక్కడ లక్ష్మీబాయి ఏం చెప్తోంది, మనం ఈ రోజు ఎలాగైనా సరే మనం స్వరాజ్య అంటే స్వాతంత్రాన్ని పొంది తీరుతాం, మన రాజ్యాన్ని మనం పొంది తీరుతాము, స్వాతంత్రాన్ని పొందుతాము, లేదంటే స్వాతంత్రం కోసం పునాది రాయి వేసిన వాళ్ళమైనా అవుతాము, దాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళమైనా అవుతాము, ఏదో ఒకటి జరిగి తీరాలి ఖచ్చితంగా అని చెప్పేసి లక్ష్మీబాయి చెప్తోంది. పరదా గిర్తా హై, ఈ లోపల ఇదంతా మనం నాటకం అని చెప్పాం కదా, ఒక స్టోరీని ఇక్కడ ప్లే చేస్తున్నాం, ఒక స్కిట్ ప్లే చేస్తున్నాం అని చెప్పాం కదా. సో అయిపోయిన వెంటనే ఏమవుతోంది, అక్కడ కర్టన్ పడిపోతుంది అనమాట. పరదా గిర్తా హై.